రామంతపూర్లో ఇటీవల జరిగిన విద్యుత్ షాక్ ఘటనకు కేబుల్ ఫైబర్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఈ ఘటన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ వైర్లను కత్తిరించడం వల్ల వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేబుల్ ఆపరేటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో కేబుల్ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ప్రభుత్వ ప్రసారాలు, సభలు, పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేది కేబుల్ ఆపరేటర్లేనని గుర్తు చేశారు. గత 35 సంవత్సరాలుగా లక్షల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. దశాబ్దాలు 30 సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు 3 రోజుల్లో 4 రోజుల్లో బ్యూటిఫికేషన్ చేసి క్లీన్ చేయమని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్గా 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా ఇంకొక 10 లక్షలు, మొత్తం 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నారు. చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది. దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు 2 లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రోడ్డు పాలిస్తున్నారు. కాబట్టి మేము అనేది ఒకటే, మా డిమాండ్స్ ఒకటే. చర్చలకు రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. దయచేసి మేము వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకున్నాం. మీ కాల్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము డబ్బులు పే చేస్తున్నాం. జిఎస్టీ, ఏజీఆర్, సిజిఎస్టీ అన్ని గవర్నమెంట్ పే చేస్తున్నాం. ఇంకా మీ డిమాండ్స్ ఏమైనా చెప్పండి. రెడీగా ఉన్నాం. పోల్ మీద కాకుండా మీరు ఏ విధంగా డక్ట్ ఇస్తారా ఇవ్వండి. డక్ట్లో అండర్ గ్రౌండ్ డక్ట్ ఇస్తే మేము వేసుకొని క్లీన్ గా చేయడానికి రెడీ ఉన్నాం. లేదా రోడ్ సైడ్ సింగిల్ ఫైబర్ లేసిస్తారా, తీసుకొని రెంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ మాత్రం చంపొద్దు, మమ్మల్ని రోడ్డు మీద వేయద్దు. దయచేసి మేము చెప్పేది ఒకటే, మా పేషెంట్ని మీరు ఏ విధంగా మీరు దయచేసి టెస్ట్ చేయొద్దండి. గవర్నమెంట్కు మా యొక్క రిక్వెస్ట్. ఎన్నోసార్లు దగ్గర 10 సార్లు కలిసాం డిప్యూటీ సీఎం గారిని, అదేవిధంగా సీఎండి గారిని కలిసాం, వేరే మినిస్టర్స్ కలిసాం. ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఎన్ని రోజులు ఇట్లా కట్ చేసుకుంటూ పోతారు? మీరు హైదరాబాద్ని డెవలప్ కాదు, నాశనం చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని, డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీరు కూర్చుందాం. మీడియా లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఏ సిటీ కూడా డెవలప్ కాదు. ఎంప్లాయీస్ తరలిపోతారు, ఆంధ్రాకి వెళ్ళిపోతారు, బెంగళూరుకి వెళ్ళిపోతారు, ఉద్యోగాలు పోతాయి. దయచేసి మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చర్చలకు రండి, కూర్చుందాం, సొల్యూషన్ చేద్దాం. డబ్బులు కావాలా, ఇంకోటి కావాలా, ఏంటి మీ సమస్య, మీ ప్రాబ్లం ఏంటి, గవర్నమెంట్కి ఏం కావాలో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మా ఫ్యాకో తరఫు నుంచి మేమందరం రెడీగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని నాశనం చేయదు. సార్, సిఎండి గారికి ఇచ్చాము, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు మేము ఆపుతాము, చేస్తామంటున్నారు. మమ్మల్ని వర్క్ చేయమంటున్నారు. బ్యూటిఫికై చేయండి, సింగిల్ బంచ్ చేయమంటున్నారు. సింగిల్ బంచ్ చేసిన తెల్లారిపోయి మళ్ళీ కట్ చేస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ, గవర్నమెంట్ కనుక చర్చలకు రాకపోతే, కూర్చోకపోతే మేము ధర్నాకు దిగి మా సమస్యను మేము ఎట్లా ఇది చేసుకోవాలో మేము ఆలోచించి తప్పకుండా ఫర్దర్ యాక్షన్ మేము ముందుకెళ్తామండి.